సభ్యులందరికీ నమస్కారం. 2 వారాల విరామం తర్వాత మళ్ళీ ఈ జూమ్ మీటింగ్లో కలిసినందుకు సంతోషం. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ జూమ్ సమావేశం వెసులుబాటు కోసం అందరినీ మ్యూట్ చేశాం. ఎప్పటిలాగే ఈరోజు కార్యక్రమం గంటలోపు ముగిద్దాం. సభ్యులు దయచేసి ప్రశ్నలు చాట్ విండోలో టైప్ చేయండి. భారతీయ నాగరికతను అర్థం చేసుకోవాలంటే బౌద్ధం ఇచ్చిన మంచి విలువలు, ఆలోచన విధానం, నైతిక ధర్మం, సామాజిక సమానత గురించి తెలుసుకోవటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని అత్యంత లోతుగా స్పష్టతతో వివరించగల ప్రొఫెసర్ దేవరాజు మహారాజు గారు ఈరోజు భారతీయ మూలాలు, బౌద్ధం ఆవశ్యకత అనే అంశంపై తమ ప్రసంగాన్ని అందిస్తారు. ఇప్పుడు మన వక్తను పరిచయం చేయమని శ్రీ సిద్ధోజీ గారిని కోరుతున్నాం. Good evening to everybody. I am really honored to introduce Professor Devaraj Maharaj garu. ప్రొఫెసర్ దేవరాజ్ గారు ఒక అద్భుతమైన వ్యక్తి. నిజాన్ని చెప్పడంలో మరియు అబద్ధాన్ని బయట పెట్టడంలో ఆయనకి మించిన ధైర్యవంతుడు లేనడంలో అతిశయోక్తి కాదు. ఇన్ ది తెలుగు లిటరేచర్ అండ్ ప్రోగ్రెసివ్ మూవ్మెంట్. ప్రొఫెసర్ దేవరాజు గారు పుట్టింది మాత్రం వరంగల్ జిల్లాలోని కోడూరులో, చదివింది ఎంఎస్సి పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. ప్రొఫెసర్ దేవరాజు గారు బేసికల్ గా జువాలజీ ప్రొఫెసర్. ఆయనకి పేరు వచ్చింది మాత్రం సోషల్ సైంటిస్ట్ గా మరియు రైటర్ గా. అన్నిటికీ మించి మూఢ నమ్మకాల మీద యుద్ధాన్ని ప్రకటించి యుద్ధాన్ని చేస్తూనే ఉండడం, అలాగే సారు ప్రజలలో రేషనల్ థింకింగ్ ని పెంపొందించడంలో చాలా ప్రముఖమైన పాత్ర వహించారు. నేను సార్ని బాగా ఇష్టపడేది మాత్రం నిజాన్ని బయట పెట్టడంలో అద్భుతమైన కృషిని. మాకు చాలా ఇష్టమైన వ్యక్తి, గౌరవించబడే వ్యక్తి మీరు సార్. ఈజ్ వైడ్లీ నోన్ ఫర్ హిస్ లిటరరీ అండ్ సోషల్ సైంటిఫిక్ కంట్రిబ్యూషన్. ఈజ్ ఏ పోయిట్, short story writer, playwright, translator, social critic, columnist and science writer. దేవరాజు గారు మంచి వాళ్ళకి చాలా ఇష్టమైన వ్యక్తి మరియు చెడ్డ వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తి కూడా. సార్, we really love you so much sir for your extraordinary contribution to Buddhism. Thank you so much sir. జై ఇన్సాన్, జై సంవిధాన్. బౌద్ధానికి సంబంధించిన అభిమానులంతా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి అందరికీ బుద్ధ వందనాలు. నిజానికి బౌద్ధం విషయం వచ్చేసరికి నేను ప్రైమరీ స్కూలు విద్యార్థిని. కేకే రాజా గారు నన్ను అడిగినప్పుడు ఒకవైపు కేకే రాజా గారు, మరోవైపు ఆంజనేయ రెడ్డి గారు, అంత పెద్ద పెద్ద మహానుభావులు, వాళ్ళ ముందు పోయి నేనేం మాట్లాడతాను బౌద్ధం గురించి అని అనుమానపడ్డాను. రాజా గారు చెప్పారు, ఇది కొత్తగా ఏర్పాటు చేసిన సమూహం, ఇందులో కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్లకు ప్రాథమికంగా కొన్ని అంశాలు చెప్తే బాగుంటది అని అంటే, సరే 3వ క్లాస్ చదివిన వాడు 2వ క్లాస్ వాడికి మాట్లాడినట్టు ఏదో తెలిసింది మాట్లాడదాంలే అని ధైర్యం చేస్తున్నాను. కానీ నిజానికి నాకు బౌద్ధం మీద ఆ లోతుల్లోకి పోయి చెప్పగలిగే జ్ఞానం ఇంకా రాలేదు. నేను ఆ ప్రాసెస్ లో ఉన్నాను. పుస్తకాలు సంపాదిస్తున్నాను, చదువుతున్నాను. ఒక విషయం ఏమిటి అంటే, ఇందాక పరిచయంలో చెప్పారు జువాలజీ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేశారు అని. నా యొక్క పరిశోధన అంశం ఏమిటి అంటే, వృక్షాలను పాడు చేసే రూట్ నిమటోడ్స్, వేళ్ల నుండి వెళ్ళి ఆ వృక్షాలని పాడు చేసే
పరాన్న జీవులు. వృక్ష పరాన్న జీవుల మీద నా పరిశోధన అంత తయారైపోయాక అవి డెడికేట్ చేయాలి కదా అని ఫస్ట్ పేజీలో ఏం రాశానంటే, డెడికేటెడ్ టు ద ఫార్మర్స్ who fight and fought not only with the plant parasites but also with the social parasites. వృక్ష పరాన్న జీవులతోటే కాదు, వీళ్ళు సామాజిక పరాన్న జీవులతో కూడా పోట్లాడే ఆ రైతాంగానికి నా ఈ కృషిని, నా ఈ థీసిస్ను అంకితం చేస్తున్నాను అని రాస్తే మా డిపార్ట్మెంట్ అంతా ఊగిపోయింది. ఇదేంది ఏదో మైల్డ్ గా నవ్వుతూ తిరుగుతుంటాడు అనుకుంటే వీడిలో ఇంత పెద్ద బాంబు ఉంది అని భయపడ్డారేమో. అయితే ఇది అవసరమా అని కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు ప్రొఫెసర్లు, ఆ ప్యానెల్లో వాళ్ళు. అడిగితే అది నా ఇష్టం, ఆథర్గా నా ఇష్టం కదా అండి, అది ఫస్ట్ పేజీలో ఉంటుంది, మీరు ఎవాల్యుయేట్ చేసేది లోపల అంశాల మీద, అవి చూడండి దయచేసి, అది పెద్ద సమస్య కాదు అని చెప్తే సరే చూశారు. అయితే ఇదెందుకు చెప్తున్నానంటే, చేసిందేమో వృక్షపరాన్న జీవుల మీద చేస్తే బయటికి వచ్చి నిలబడి చూస్తుంటే ఎటు చూసినా అటు పరాన్న జీవులే కనబడుతున్నారు. సమాజంలో అన్ని రంగాల్లో, అన్ని మూలల్లో ఈ పరాన్న జీవులు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నారు కదా. మనం వాళ్ళని ఎందుకు మనము వదిలిపెట్టాలి అంటే, చిన్నప్పటి నుంచి కవిత్వము కథలు రాసే అలవాటు ఉంది కాబట్టి అట్లా అట్లా కొన్ని పుస్తకాలు బయటికి రావటము జరుగుతూనే ఉంది. తర్వాత నాకు ఈ బౌద్ధం నుంచి ఈయన లోపలికి పోయి చదువుతూ ఉంటే ఒక విషయం దొరికింది. కార్యకారణ సంబంధం గురించి ఆ మహనీయుడు బుద్ధుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? సాధారణ శకానికి పూర్వం, సుమారు 2500 ఏళ్ల క్రితం అసలు నాగరికత లేదు, పరిశోధన అనే మాట లేదు, సైన్స్ అనేది లేదు, ఏది లేదు, ఫిలాసఫర్ అనే మాట లేదు, ఏవి ఇంకా పుట్టలేదు అప్పటికే. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఇంత గొప్ప మాట ఎలా చెప్పాడు అని నేను కొంచెం సైన్స్ విద్యార్థిని కాబట్టి ఆ లోతుల్లోకి పోయి ఆలోచిద్దాము, తెలుసుకుందాము అని అనిపించింది. సో అట్లా అట్లా నేను అందులోకి ప్రవేశించాను. తర్వాత అద్భుతమైన విషయాలు అర్థమవుతూ వస్తున్నాయి. భారతీయ మూలాలు, వాటిని నేటి ఆవశ్యకత అని రాజా గారు అది ఆ విషయం ఫ్రేమ్ చేశారు. నిజమే కదా. ఇలాంటి ప్రపంచంలో అసలు ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలలో కొట్టుకుపోతున్నాయి. విపరీతమైన యుద్ధాలు, ఒక దేశం మీద ఒక దేశం. మనము టీవీ ఆన్ చేస్తే యుద్ధ సమాచారమే వస్తుంది. మనుషులలో నైతికత లేదు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసినా కూడా ఎంత శీలానికి ప్రాధాన్యత ఇచ్చే ఆ బౌద్ధం గురించి తెలుసుకుంటూ ఈ సమాజాన్ని చూస్తే చాలా వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. అసలు మనిషి అన్నవాడు మనిషికి విలువనే ఇవ్వటం లేదే. ఎవరో వచ్చి చంపటం కాదు, స్వంత బ్లడ్ రిలేషన్ల వాళ్ళే, ఇంట్లో వాళ్ళే ఒకరినొకరు ఆస్తుల గురించి చంపుకుంటున్నారే. అవన్నీ అట్లా పెడితే కారణాలు ఏమిటో మనకు తెలియదు. కానీ ఒక తల్లి పసికూనను, కొన్ని నెలల పసికూనను ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టడం,
ఇది ఏ ఎక్స్ట్రీమ్ కు పోయింది సమాజం. అందువల్ల ఇన్ని దురవస్థలు జరుగుతున్న సంఘటనలు జరుగుతున్న ఈ రోజుల్లో బౌద్ధం ఆవశ్యకత ఉన్నదా అంటే తప్పకుండా ఉంది, తప్పకుండా ఉంది, తప్పకుండా ఉంది, చాలా చాలా ఉంది. ఎందుకంటే బౌద్ధం చెప్పే అంశాలు కనుక ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే సమాజం ఇట్లా ఉండదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఇన్ని అబద్ధాలు ఆడరు. ప్రజల్ని పాలించటానికి ఎన్నికైన వాళ్ళు ప్రజల్ని దోచుకొని తినటానికి సాహసించరు. ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ముందు ఆ బౌద్ధంలోకి పోయి అందులో ఆయన చెప్పిన ముఖ్యమైన అంశాలు కనీసం ఒక 10 అంశాలు తెలుసుకుంటే జీవన విధానాన్ని సరిగా నడుపుకునే అవకాశాలు చాలా ఉన్నాయి అని నాకు అనిపించింది. ఈ కార్యకారణ సిద్ధాంతం చెప్పాడు ఈయనే. అంటే ఏంటి? ప్రతిదీ జరగటానికి ఒక కారణం ఉంది, కారణం లేకుండా ఏదీ లేదు. ఆ సిద్ధాంతం ఆయన మనసులో పెట్టుకొని మిగతా అన్ని చెప్పాడు. ఈ సృష్టి కూడా దానంతట అదే కొన్ని కారణాల వల్ల ఏర్పడింది. ఎవడో తీరిగ్గా కూర్చొని వీటిని, ఈ గ్రహాల్ని, ఈ భూమిని, ఆకాశాన్ని ఎవడు తయారు చేయలేదు. ఈ మనుషుల్ని ఎవడో కూర్చొని తయారు చేసి వాళ్ళ అదృష్టం దురదృష్టం అంటూ రాసుకుంటూ ఎవడు లేడు. చాలా సంక్లిష్టమైన అంశాలు ఆయన చాలా సులభంగా చెప్పగలిగాడు కదా. అట్లా చెప్పగలిగినప్పుడు నేను నన్ను అన్వయించుకున్నాను. అరే, ఈ కార్యకారణ సిద్ధాంతం అన్నిటికీ పనికొస్తుంది. ఈవెన్ నేను చేసిన నా పరిశోధనకు కూడా పనికొచ్చింది. మేము ఆ ఫీల్డ్స్ లోకి పోయేవాళ్ళం. పోతే ఆ చెట్లన్నీ చచ్చిపోయి కనబడితే అది ఎందుకు చచ్చిపోయింది? కారణం ఉంది. కార్యకారణ సిద్ధాంతం ప్రకారం ఆ కారణాన్ని కనుక్కోవటం మా పని. పద పోయి ఆ మొక్కల వేళ్ళు, దాని కింద ఉన్న మట్టి ప్రయోగశాలకు తీసుకుపోయి అవన్నీ అనలైజ్ చేసి ఇందులో ఏ నిమటోడ్స్ ఉన్నాయి, ఫంగై ఏముంది, బ్యాక్టీరియా ఏముంది, వైరస్ ఏముంది, ఇవన్నీ కలిసి మొక్కను ఎట్లా నాశనం చేస్తున్నాయి అని కనుక్కుంటే మనకు కొన్ని విషయాలు అవగతం అయినాయి. అంటే నేను అక్కడ బౌద్ధం నుంచి తెచ్చుకున్న ఆ విషయాలు నేను నిత్య జీవితంలో కూడా అన్నిటికీ అన్వయిస్తూ చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఇది చాలా సరిగ్గా సరిపోతున్నాయి. అందువల్ల ఇది మామూలుగా ఇట్లా చదివి అట్లా వదిలేసేది కాదు. దీన్ని లోతుల్లోకి పోయి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపించి చదువుతూ ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను. నాకు తెలిసిన కొన్ని ప్రాథమిక అంశాలు అప్పుడప్పుడు పత్రికల్లో రాస్తూ ఉన్నాను. అయితే భారతీయ మూలాలు అని అన్నప్పుడు నాకు కొన్ని విషయాలు అవగతమవుతున్నాయి. ముఖ్యంగా వైదిక మతంలో ఉన్న దేవుళ్ళందరూ బౌద్ధం నుంచి తీసుకున్నవారే అనే ఆధారాలు దొరికాయి. ఎవరో మామూలు వాళ్ళు చెప్తే నేను నమ్మేవాడిని కాదు. కానీ రాహుల్ సాంకృత్యాయన్ లాంటి మేధావి చెప్పినప్పుడు, ఆయన పుస్తకాల్లో రాసినప్పుడు మనం వాటిని స్వీకరించాలి. ఆ అవసరం ఉంది. అట్లా మహామహులు ఇంకా లోతుల్లోకి పోతే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ లేకపోతే మనకు అసలు ఇప్పుడున్న ఈ బుద్ధ సైట్స్ ఏవి దొరికేవి కాదు. జేమ్స్ ప్రిన్సెప్
వచ్చి ఇక్కడ పాలి భాష మీద అధ్యయనం చేసి మనకు అంత సమాచారం అందియటం ఏంటి? ఆ చైనా యాత్రికులు యూన్సాంగ్ అట్లాంటి వాళ్ళు రావటం ఏంటి? ఇక్కడంతా పరిశీలించి వాళ్ళ డైరీలలో రాసుకొని పోవటం ఏంటి? ఒక్కటి కాదు కదా. ఇంత కృషి ఇన్ని శతాబ్దాలుగా సాగుతూ ఉంటే కొంతమంది పనిగట్టుకుని దాన్ని నాశనం చేస్తూ దానిలో ఉన్న మంచినంతా వాళ్ళు స్వీకరించి దాన్ని దేశంలో నిర్వీర్యం చేసి వాళ్ళు బలపడ్డారు. బలపడి ఏం చేశారు? మూఢనమ్మకాల్ని పెంచారు, మూర్ఖత్వాన్ని పెంచారు. విజ్ఞానాన్ని పెంచారా? బౌద్ధం జ్ఞానాన్ని పెంచింది. బుద్ధం అంటేనే జ్ఞానం కదా, బుద్ధి. బుద్ధం శరణం గచ్ఛామి అంటే నేను జ్ఞానాన్ని శరణు కోరుతున్నాను. ధమ్మం శరణం అంటే ప్రకృతి సహజంగా జరుగుతున్న ప్రకృతి నియమాల ప్రకారం ఏవైతే జరుగుతున్నాయో ధర్మాలు, వాటిని నేను అనుసరిస్తాను. అట్లా అనుసరించినందువల్లనే బుద్ధుడు తనకు తాను తథాగతుడు అనుకున్నాడు. అంటే ప్రకృతి సహజంగా ఏవి ఎట్లా జరిగితే అట్లా వాటిని స్వీకరించేవాడు తను అని. మనం అందరం ఆ స్థాయికి ఎదిగి ఆ మానసిక పరిపక్వతకు చేరుకుంటే ప్రపంచం ఇంత దుర్భరంగా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. మనిషి అన్నవాడికి గౌరవం ఉంటుంది. నేను అటు ఇటు ఇతర మతాల లోతుల్లోకి కూడా పోయి చూస్తే నాకు కొన్ని ఏమనిపించింది అంటే, అసలు మనిషి ప్రధానంగా ఆలోచించమని చెప్పిన వాడు బుద్ధుడు ఒక్కడే. మీరు చూసుకోండి, అన్ని మతాలు తీసుకొని చూడండి, వాళ్ళందరూ ఒకటే చెప్తారు, నువ్వు ఒక పాపివి, నువ్వు దీంట్లో నుంచి పాపాల్లోంచి బయటపడాలంటే ఆ పైన ఎవడో ఒకడు ఉన్నాడు, విశ్వేశ్వరుడు, దేవుడు, అతన్ని నమ్ముకో, అతనికి పూజలు చెయ్యి, భజనలు చెయ్యి, వ్రతాలు చెయ్యి, నోములు చెయ్యి, ఉపవాసాలుండు. ఇక అన్ని పిచ్చి పిచ్చి అన్ని వాటికి అంటగట్టి మనుషుల్ని మూఢనమ్మకాల్లో ముంచి శతాబ్దాలుగా అది కొనసాగుతూనే ఉంది. అందువల్ల నేను చెప్పేది మన మిత్రులకు కానీ బయటి వాళ్ళకు కానీ నేను రాసే చోట కానీ ఏం చెప్తున్నానంటే, అయ్యా మీరు మూలాల్లోకి పోయి తెలుసుకోండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుంటూ పోతే మీకు ఇట్లాంటి పరిస్థితి ఉండదు కదా. ఉదాహరణకు ఊరికే నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చినాయి చెప్తున్నాను. కాషాయం ఉంది. కాషాయం ఎక్కడి నుంచి వచ్చింది? బౌద్ధం నుంచే వచ్చింది. తలను నున్నగా బౌద్ధ భిక్కులందరూ క్లీన్ షేవ్ చేసుకుంటారు, హెడ్, తలను, వాళ్ళకు జుట్టు గిట్టు ఏమీ ఉండదు. అట్లా క్లీన్ షేవ్ చేసుకోవటము కాపీ కొట్టారు వైదికులు. కానీ ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి వెనక ఒక పిలక పెట్టుకున్నారు. అందువల్ల ఇది ఎందుకు చేస్తున్నాము అంటే, మనిషి యొక్క మొత్తం శరీరంలో ప్రధానమైన భాగం పైన కాబట్టి అది అర్పిస్తున్నాను. అంటే నా అహాన్ని, నాలో ఉన్న ఆ గర్వం, మదం ఏదైతే ఉందో వాటన్నిటినీ నేను సమర్పిస్తున్నాను. వినయంగా చెప్పటం అక్కడ. ఇట్లాంటివి అనేక అంశాలు ఉన్నాయి చూడండి. బుద్ధుడికి జ్ఞానోదయమైందని బౌద్ధ శిల్పులు బుద్ధుడి శిల్పాలలో కొంతకాలం తర్వాత ఈయనకు జ్ఞానోదయమైందని
ప్రజలకు తెలియాలి కదా అని ఆ నొసట నిలువుగా ఒక కన్ను శిల్పించుకున్నారు. ఇక్కడ 2 కళ్ళు, పైన ఒక కన్ను, 3వ కన్ను కూడా వాళ్ళు చెక్కుకున్నారు. దాన్ని కాపీ కొట్టి వైదికులు ఏం చేశారు, అడ్డంగా ఇంకో కన్ను పెట్టి శివుడికి 3వ కన్ను, అది తెరిస్తే ప్రళయం సంభవిస్తుంది అని భయపెట్టారు. తేడా చూడండి. బుద్ధుడిదేమో జ్ఞాన నేత్రం, ఈ 2 కాదు, ఆయనకు ఇంకొక జ్ఞాన నేత్రం అంటే లోపల మేధస్సు ఉంటుంది. ఆ మేధస్సు ఇక్కడ తెరుచుకుంది, ప్రపంచాన్ని కొత్త దృష్టికోణంలో నుంచి చూస్తోంది అని జ్ఞాననేత్రం అని వాళ్ళు అనుకొని, వాళ్ళు అదెందుకు జ్ఞానాన్ని అందియటానికి, ప్రపంచ శాంతిని స్థాపించటానికి, సుభిక్షంగా అందరూ బతకడానికి అది ఉపయోగపడితే, కాపీ కొట్టిన వాళ్ళు ఏం చేశారు, దాన్ని ప్రళయానికి, విధ్వంసానికి ఉపయోగించారు. అన్ని దాదాపు విష్ణు, శివుడు, గణపతి, వెంకటేశ్వర ఇవన్నీ కాపీ కొట్టి మార్చుకున్నవే కదా. ఏన్షియంట్ టెంపుల్ ఏదైతే ఉందో, పాత ప్రాచీన దేవాలయం ఏది కూడా హిందూ దేవాలయం లాగా నిర్మించబడలేదు. అన్ని బౌద్ధారామాలే. బౌద్ధారామాలు కాకపోతే జైన మందిరాలు అయి ఉంటాయి. జైన మందిరాల్ని, బౌద్ధారామాల్ని చెడగొట్టి ధ్వంసం చేసి దేవాలయాలు కట్టుకున్నారు. మీరు ఏదైనా తీసుకోండి, అయ్యప్ప కింద ఉన్న అయ్యప్ప దగ్గర నుండి, తిరుపతి నుండి, పూరి జగన్నాథుడి నుండి, పండరీపూర్ నుండి, పైన ఉన్న నాథ్, కైలాస్ నాథ్ దగ్గర వరకు అన్ని బుద్ధుణ్ణి మార్చుకుంటూ పిట్టకథలు చెప్పుకుంటూ, వక్రీకరణలు చేసుకుంటూ, జనాన్ని మభ్యపెట్టి మోసగించి బతుకుతూ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు బుద్ధుడి శిల్పం అక్కడ చెక్కుకున్నారండి కుషినారాలో. ఆయన ఇటు పడుకొని పెట్టుకొని హాయిగా ప్రాణం వదిలేశాడు. ఆ శిల్పాన్ని బౌద్ధులు చెక్కుకున్నారు. అది చూసి కాపీ కొట్టి వచ్చి విష్ణు కూడా అట్లాగే పాలకడలిలో పడుకున్నాడు, ఆ పాము మీద. పాలకడలే లేదు, అందులో దండ్ల పరుపులాగా అంత పెద్ద పాము అక్కడ ఎట్లా ఉంటుంది, అది మునిగిపోకుండా ఎట్లా ఉంటుంది? ఇవి మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటే మనోభావాలు దెబ్బతీసుకొని బాధపడుతుంటారు, కానీ అహేతుకమైనవి అన్నీ అందులో ఉన్నాయి. ఉదాహరణకు కొంచెం నేను వెనక్కి వెళ్ళి మొదలు పెడతాను మళ్ళీ. బుద్ధుడు పుట్టిన నాటికి భారతదేశం ఎట్లా ఉంది? ఎప్పుడు 600 నుండి 300 BCE, బిఫోర్ కామన్ ఎరా, సాధారణ శకానికి ముందు ఈ దేశంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, 2 స్కూల్స్ అంటే ఆలోచన ధోరణులు 2 ఉన్నాయండి. ఒకటి వైదిక మతం, వీళ్ళేం చెప్తారు, వేదాలు అంటారు, బ్రాహ్మణీయ మతం అంటారు, సంప్రదాయ మతం అంటారు, సనాతనం అంటారు, హిందూ అంటారు, ఇప్పుడు హిందుత్వ అంటున్నారు. అవన్నీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు సనాతనం అని అంటున్నారు. అసలు ఆ సనాతనం ఎక్కడి నుంచో వచ్చిందో తెలుసుకోరా నాయన. వీళ్ళు పూజలు చేసేటప్పుడు చూడండి,
అసలు ప్రారంభంలోనే ఓం అని మొదలు పెడతారు. ఆ ఓం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి. అది తెలుసుకోరు. అదే సమయంలో వైదిక మతం ఇట్లా ఉన్నప్పుడు అవైదిక దర్శనాలు కూడా ఈ భారతదేశంలో వచ్చాయి. వైదికం, అవైదికం. ఈ అవైదికము అంటే ఏం లేదు, వైదికము కానిది. ఈ అవైదికంకి దీనికి తేడా ఏమిటి? వైదికమేమో అహేతుకమైందైతే ఇక్కడ అవైదికము హేతుబద్ధంగా ఆలోచించాలని చెప్పేది. వైజ్ఞానికమైన ఆలోచన ఉండాలని చెప్పింది అవైదిక దర్శనాలు. జైనం గాని, బౌద్ధం గాని, చార్వాకం గాని, అందుకే వీటిని దర్శనాలు అన్నారు. ఈ దర్శనాలు మాకు ఆ భగవంతుడు ఇచ్చిపోయాడు, ఎవడో రాసి ఇచ్చిపోయాడు అని వీళ్ళెవరూ ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు. కానీ వీళ్ళు వైదికులు చెప్పుకుంటారు, మాకు ఆ భగవంతుడే స్వయంగా రాసి ఇచ్చి వెళ్ళాడు అని. అసలు అక్కడ పేపర్ ప్రొడక్షనే లేదు, పుస్తకాల ప్రింట్ అవడే లేదు. సరే, అంతకు ముందు తాళపత్ర గ్రంథాలు లేవు, ఘంటాలు లేవు, భాష లేదు, లిపి లేదు. మరి ఇవి ఎవడు రాసి ఎవడొచ్చి ఇచ్చిపోయాడు అని అడిగితే కోపాలు వస్తాయి. మనం ఆలోచించాలి కదా. ఆధునిక యుగంలో 21st సెంచరీలో ఉండి ఇంత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఉన్న ఈ రోజుల్లో కూడా హేతుబద్ధంగా ఆలోచించకుండా, శాస్త్రీయ అవగాహనతోటి బతకకుండా, ఆలోచించకుండా ఇంకా అదే ఎవడో చెప్పాడు దాన్నే నమ్ముదాము, అట్లాగే పోదాము, మనకెందుకు ఇవన్నీ అని అనుకుంటే సబబేనా? ఇవి చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఊళ్ళల్లో మీరు చూడండి, ఆ గుడిసెలలో అక్కడ ఉన్నవాళ్ళు పూర్ పీపుల్ ఆ గుడిసె ముందు కూర్చొని తల్లి ఏడుస్తూ ఉంటది. ఆమెకేదో బాధ కలిగింది. అది ఆర్థికమా, మానసికమా, సామాజికమా, ఏదైనా కావచ్చు. ఆ పసిపిల్ల సంవత్సరమో 2 ఏళ్ళలో ఉండే పిల్ల, దానికి ఏమీ తెలియదు. పోయి అమ్మ ఒళ్ళో కూర్చుంటుంది. కూర్చొని పైకి ఇట్లా చూస్తే అమ్మనేమో ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏడుస్తుంది కదా అని ఆ బిడ్డ కూడా ఏం చేసిందట, బిడ్డ కూడా ఏడ్చిందట. దానితో ఒక సామెత వచ్చింది, ఊళ్ళల్లో చెప్పుకుంటారు. ఏంట్రా అంటే, ఏం లేదు, అమ్మ ఏడ్చిందని బిడ్డ ఏడ్చింది, అమ్మ ఏడ్చిందని బిడ్డ ఏడ్చింది. అమ్మ ఎందుకు ఏడుస్తుందో ఈ పాపకు తెలియదు. అంతే, అమ్మ ఏడుస్తుంది కాబట్టి నేను ఏడవాలి అనుకుంటుంది, ఏడుస్తుంటుంది. ఇది ఎందుకు చెప్పానంటే, ఈ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఏవైతే మన మీద పడేశారో అవన్నీ ఇట్లాగే ఉంటాయి. వాడు పెద్ద చదువులు చదివి ఇస్రో సైంటిస్ట్ అవుతాడు, కానీ వాడి బుద్ధి మాత్రము అక్కడే, వాళ్ళ ముత్తాత దగ్గర ఎక్కడుందో అక్కడే ఉంటాడు. మళ్ళీ ఆ రాకెట్ మోడల్ తీసుకొని మాంకాలమ్మ గుళ్ళోకి పోతాడు. ఇప్పుడు మన ఇంట్లో అన్ని కుటుంబాలలో జరిగేది ఇదే. స్వతహాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. చాలా మెజారిటీలు, అధిక సంఖ్యాకులు ఏం చేస్తారు, ఇది మా ఇంట్లో ఆచారం అండి, మా తాతగారు చేశారు ఇట్లాగే, మా నాన్నగారు కూడా చేశారు, అందువల్ల నేను చేయకుండా ఎందుకు వదిలేయాలి, నేను కూడా చేస్తాను అని ఆ వ్యవహారాలు అవన్నీ చేయటమే. ఇట్లా తాతలు ముత్తాతలు చేశారని వీళ్ళు కూడా అనుసరించటమే. కానీ వాటి వెనుక ఉన్న విషయం ఏమిటి, ఆ లాజిక్ ఏమిటి, ఎవ్వడు ఎప్పుడు ప్రశ్నించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యటం లేదు అని మనలాంటి వాళ్ళం బాధపడుతూ ఉంటాం.
మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మూఢనమ్మకాలు, ఈ ఆచారాలు, చాదస్తాలు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి అంటే, ఒక ఆయన పెద్ద మనిషి ఒక వ్రతం చేసేవాడు ప్రతి సంవత్సరం. ఆ వ్రతం చేసేటప్పుడు ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉండేది, అది బాగా అలవాటు. ఈయన వ్రతం మీద కూర్చున్నాడని ఆ కుక్కకేం తెలుసు? అది వచ్చి మంచిగా ఆయన ఒళ్ళో కూర్చునేది. అది తీసి బయట వేసినా కూడా అది పోదు, మరో నిమిషంలో వచ్చి మళ్ళీ ఒళ్ళో కూర్చుంటుంది. ఇట్లా ఈ ఆఖరికి ఆ బ్రాహ్మడే అన్నాడు, ఇక ఉండనియండి, దాన్ని వదిలేయండి, మీరు ఇక్కడ నేను చెప్పింది చేస్తూ ఉండండి అని ఆ వ్రతాన్ని కొనసాగించాడు. అయితే ఇదంతా ఆ 10 ఏళ్ల కుర్రాడు ఒకటి చూశాడు. వీడి కొడుకే, వాళ్ళ నాన్న ఏమేం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, కుక్క ఎట్లా సతాయిస్తుంది, అంతా చూసిన తర్వాత వీడు పెద్దోడయ్యాడు. వీడేదో యూనివర్సిటీలో చదివాడు, పెద్ద ఉద్యోగం అయ్యాడు, కానీ వాళ్ళ నాన్నలాగా వీడు కూడా అదే వ్రతం చేయాలి అని మొదలు పెట్టాడు ఇంట్లో. అయితే ఆ టైం వరకు కుక్క లేదు ఇంట్లో, అది ఎప్పుడో చచ్చిపోయింది. మరి కుక్క లేకుండా వ్రతం ఎట్లా చేసుకోవటం అని వీడికి అనుమానం వచ్చి ఊరంతా తిరిగి ఒక మిత్రుడి దగ్గర కుక్క ఉంటే ఆ కుక్క తెచ్చుకొని కూర్చొని ఒళ్ళో పెట్టుకొని వ్రతం చేశాడు. ఇట్లా ఉంటాయి ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు, చాదస్తాలు. అంటే అందుకే వీన్ని ఇట్లా కొనసాగుతూ ఉన్నాయి. దాని వెనుక ఉన్న లాజిక్ ఏమిటి, ఇది అవసరమా, దీనివల్ల మనం ఏం సాధిస్తున్నాము అన్న ప్రశ్నలు ఎవ్వరికి ఎప్పుడు రానే రావు. రాకుండా వైదికులు ఏం చేశారు, మత పెద్దలు భయం పెట్టారు. నువ్వు ఇది చేయకపోతే ఇంత నీకు నష్టం జరుగుతుంది, నీకు ఇట్లా అవుతుంది, నీ జీవితం బాగుండదు, నీ ఆయుష్ సరిగా ఉండదు, నీ భార్య ఆయుష్ సరిగా ఉండదు, నీ పిల్లలు సరిగా ఉండరు. ఏదో భయం పెడితే వీడు దాన్ని నమ్మేసి ఏదో ఎందుకు లేనిపోని గొడవ అట్లాగే కొనసాగిద్దామని చేస్తున్నారు. నిజంగా మూలాల్లోకి పోయి ఇవన్నీ ఆచారాలు మనకు ఎట్లా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అనేది కనుక్కుంటే ఈ మూఢనమ్మకాల నుంచి బయటపడతారు, ఈ ఆచారాల నుంచి బయటపడతారు. ఇప్పుడు భారతీయ మూలాలు అంటే భారతీయ మూలాలు తెలుసుకోవటం లేదు, అది నా బాధ. భారతీయ మూలాలు తెలుసుకుంటే బౌద్ధం దగ్గరికి రావాల్సిందే. భారతీయ మూలాలు తెలుసుకోకుండా మధ్యలో వచ్చిన వాటిని పట్టుకొని వేలాడుతున్నారు. అది తప్పు కదా అని మనం అంటున్నాం. మీరు ఏ విషయమైనా తీసుకోండి, అది అన్నిటికీ మీరు బౌద్ధంలో నుంచే వచ్చాయి అని ఎవరైనా అంటే, ఇప్పుడు ఏది ఎక్కడ ఏమీ లేనప్పుడు మొట్టమొదలు వచ్చిన వాడు ఆయన. ఆయన కార్యకారణ సిద్ధాంతం చెప్పిన తర్వాతనే 17వ శతాబ్దం తర్వాత నుంచి యూరోప్ లో పరిశోధనలు మొదలయ్యాయి. డార్విన్ వచ్చాడు, బేకన్ వచ్చాడు, న్యూటన్ వచ్చాడు. న్యూటన్ నడిచిపోతుంటే ఆపిల్ పైనుంచి కింద పడితే ఆయనకు అనుమానం వచ్చింది, ఇది కిందనే ఎందుకు పడింది, అటు ఎగిరి అటు గాలిలో తేలొచ్చు కదా అని అనుమానం వచ్చి అప్పుడు పరిశోధనలు మొదలు పెడితే ఓహో భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని బయటపడింది. కార్యకారణ సంబంధం తేలిపోయింది. మీరు ఏ రీసెర్చ్ అయినా తీసుకోండి, అదే ఉంటుంది. మీకు బాగా జబ్బు చేసింది, ఏ మందు వాడాలో తెలియదు, డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ కూడా చూడగానే మీకు ప్రిస్క్రిప్షన్ రాయడు కదా, పాథాలజీ ల్యాబ్కు పంపుతాడు, అక్కడ అన్ని టెస్టులు చేయించుకొని రా అని. అదెందుకు? కారణాన్ని కనుక్కోవటానికి. అసలు ఎందుకు మీకు ఈ జబ్బు వచ్చింది మొత్తం కారణం అంతా కనుక్కున్న తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ మొదలవుతుంది. అట్లా అది వైద్య శాస్త్రం కానీ మార్క్సిజం కానీ ఏ ఇజం అన్నా కానీ మీరు దాన్ని అప్లై చేసుకొని చూడవచ్చు. నేను ఇంకా లోపలికి పోయి కొంత చదువుతూ ఉంటే
కొంతమంది ఈ బుద్ధుడు చెప్పిన విషయాలకు న్యూరో సైన్స్, నరాలకు సంబంధించిన ఈ విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో న్యూరో సైన్స్ కు లింకులు కనబడుతున్నాయి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా అవన్నీ తేలేది ఉంది, కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని ఇంకా తేలేది ఉంది. సో నేను చెప్పగలిగేది ఏమిటి అంటే బౌద్ధం అనేది మతమే కాదు, బుద్ధుడు అనేవాడు దేవుడే కాడు. మీరు ఆయనను సంఘ సంస్కర్త అనండి, తాత్వికుడు అనండి, వైజ్ఞానికులకే వైజ్ఞానిక దారి చూపెట్టిన వైజ్ఞానికులకే వైజ్ఞానికుడు అనండి, కవులకే మహాకవి ఆయన, తాత్వికులకే తాత్వికుడు. కవి ఎట్లా అంటే ఇప్పుడు మనం రోజు చూస్తున్న విషయాలని కవి ఏం చేస్తాడు, రోజు చూస్తూనే అవి మనకు తట్టవు, కానీ కవి చూసినప్పుడు వాడు ఒక విచిత్రంగా ఇంకో యాంగిల్లో నుంచి చూసి అందమైన భాషలో 3-4 చరణాలు చెప్పి మనల్ని మెప్పిస్తాడు. అరే క్యా బోలా భయ్యను. ఎందుకు అనిపిస్తున్నాడు అంటే అందరు చూసే విషయమే చూసి చెప్తున్నాడు. బుద్ధుడు కూడా అదే చేశాడు. అందరు చూసే ప్రకృతే, అందరు చూసే మనుషులే, అందరు చూసే సామాజిక పరిస్థితులే, అందులో నుంచి ఇంత గొప్ప గొప్ప అంశాలని బయటికి తెచ్చాడు అంటే మరి ఆయన కవులకే కవి ఎందుకు గాడు, తాత్వికులకే తాత్వికుడు ఎందుకు గాడు, సంఘ సంస్కర్త మొట్టమొదటి సంఘ సంస్కర్త ఆయన ఎందుకు గాడు, సామాజిక విప్లవ వీరుడు ఎందుకు గాడు? ఎందుకంటే మొట్టమొదలు ఒక రెవల్యూషనరీ థాట్స్ తోటి వచ్చినవాడు. మనం ఎంతసేపటికి మతం అని వాడుకలో బౌద్ధ మతం అనేది అయిపోయింది, కానీ అది రిలీజియన్ కాదు, ఏ వే ఆఫ్ లైఫ్. అచ్చా బుద్ధుడు ఎక్కడన్నా నేను మత గురువును అని ఎప్పుడన్నా చెప్పుకున్నాడా? లేదు ఆ దైవం నన్ను పంపించాడు అని ఎప్పుడన్నా చెప్పుకున్నాడా? ఇప్పుడు పనికిరాని విధవలందరూ ఇక్కడ సేవ చేయమని నన్ను దేవుడే ఇక్కడికి పంపాడు అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా. అట్లా ఎప్పుడు చెప్పుకోలేదే. తర్వాత శిష్యులు పోయి అయ్యా మీకు వయసు పెరిగిపోతుంది, మీరు ఏమన్నా అయితే మరి మాకు మార్గదర్శనం చేసేవాళ్ళు ఎట్లా చెప్పండి అంటే అట్లా ఏం లేదు, ఈ ధమ్మం ఏదైతే ఉందో అదే తన మార్గదర్శకుడిని నాయకుడిని ఎన్నుకుంటది, మీరేమి దాని గురించి విచారించకండి అనే చెప్పాడు. కానీ తనేదో జీవిత గొప్ప సత్యాలు చెప్తున్నాను, ప్రపంచం అంతా వాటిని తీసుకొని వినాలి అని ఎప్పుడు అనుకోలేదు, చెప్పలేదు. అంత గొప్ప విషయాలు చెప్పినా కూడా ఒదిగి ప్రకృతి నియమాలకు ఒదిగి తను తథాగతుణ్ణి అని చెప్పుకొని అద్భుతమైన విషయాలు మనకు అందించిపోయాడు. దేవుణ్ణే నమ్మలేదు, పునర్జన్మను నమ్మలేదు. సో ఇట్లా ఈయన యొక్క బోధనలు మనకు ఎందుకు అవసరము అంటే సైన్స్, ఇప్పుడు లేటెస్ట్ సైన్స్, జెనెటిక్స్, డిఎన్ఏ ఏం చెప్తుంది? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకటే జాతి, హోమో సేపియన్. వీడు ఒక్కడే ఉన్నాడా? వీడితో పాటు 12-15 ఇతర నర జాతులు కూడా వర్ధిల్లాయి ఈ దేశంలోను ఇతర దేశాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లి కొన్ని సహజీవనం అన్ని కలిసి జీవించాయి. ఆహారం లేనప్పుడు ఒక జాతితో ఒక జాతి పోట్లాడుకున్నాయి. ఇవన్నీ జరగగా ఈ జాతి, ఈ సేపియన్ అనేవాడే ముందుకు వచ్చాడు, బతికి
బట్టగట్టాడు అంటే అదే, బతికి బట్టగట్టాడు, నిజమే. మిగతా వాళ్ళందరూ బట్టగట్టక ముందే అంతరించిపోయారు ఆది మానవులుగా ఉన్న దశలోనే. సైంటిస్టులు కూడా ఏం పేరు పెట్టారు చూడండి. హోమో అంటే హోమో జాతి, మానవ జాతి. సేపియన్ అంటే వివేకవంతుడు, జ్ఞానవంతుడు వీడు. జెనెటిక్స్ మొత్తం అదే చెప్తుంది. వాడు జర్మన్ గాని, శ్రీలంక వాడు గాని, జపాన్ వాడు గాని, యుఎస్ గాని, ఎక్కడ ఇంగ్లాండ్ గాని, ఎక్కడ ఇప్పుడు ఉన్నవాడు అందరూ హోమోసేపియన్ జాతికి చెందిన వాళ్ళే. ఇంకో జాతి అనేది ఈ భూమి మీద ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు 21st సెంచరీలో మనం తెలుసుకుంటున్నాము సైన్స్ వల్ల. కానీ 2500 ఏళ్ల క్రితం సాధారణ శకానికి పూర్వం ఆయన అదే చెప్పాడు కదా, మానవ జాతి అంతా ఒక్కటే, అందరూ సమానులే అన్న విషయం ఆయన చెప్పాడు. అప్పటికి పరిశోధన లేదు, ఎవడు ఏ రీసెర్చ్ అనే మాట లేదు. ఆయన అవగాహనతో చెప్పాడు. అందుకే ఆయనకు జ్ఞానోదయం అయింది అని ఆయన శిష్యులందరూ ఆయనను భగవాన్ అనుకున్నారు. భగవాన్ అంటే ఆ భగవాన్ అన్న పదం కూడా వైదికులు దొంగిలించిందే. భగవా అంటే పాలి భాషలో పరిపూర్ణమైన మానవుడు అని అర్థం. ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అని వాళ్ళు ఆయనకు గౌరవించుకున్నారు. అదే మాటను తెచ్చి వైదికులు ఏం చేశారు, భగవాన్ అంటే అక్కడో ఉంటాడు, వాడు ఎప్పుడు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కనబడలే, వాడిని భగవాన్ అంటారు. ఈయన ఏం చెప్పాడు, ధ్యానం చెయ్యండి. ధ్యానం అంటే ఏమిటి? మీలోకి మీరు ప్రయాణించటం. ప్రపంచంలో దేశాలు పట్టుకొని తిరిగి చూడటము, అందమైన ప్రకృతి దృశ్యాలు చూసుకుంటూ విహారాలు చేయటం, అది సరే, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీ గురించి నువ్వు ఆత్మావలోకనం చేసుకోవాలి కదా. నువ్వు ఎందుకు ఇట్లా పుట్టావు, నీ యొక్క ధర్మం ఏంటి, నువ్వు ఇతరులతో ఎట్లా వ్యవహరించాలి, నువ్వు ఇతర జంతువులతో ఇతర జీవులను ఎట్లా ఆదరించాలి, ఆ వృక్షాలు చెట్లు ఫలాలు అన్నీ ఉన్నాయి, వాటిని ఎంతవరకు వాడుకోవాలి, ఎంతవరకు వాటిని సంరక్షించుకోవాలి, ఈ ప్రకృతిని సంరక్షిస్తేనే ఈ మానవ జాతి సంరక్షింపబడుతుంది. ఇట్లాంటి విషయాలు ఏ రీసెర్చ్ లేదు కదా అప్పుడు. అది ఇట్స్ ఎ వండర్. ఏ పరిశోధన పరిశీలన లేనప్పుడు ఈయన అడవిలో కూర్చొని చెట్లను, చిన్న చిన్న పొదల్ని, చిన్న జంతువుల్ని, పెద్ద జంతువుల్ని అన్నిటినీ చూసి, మనుషుల్ని, మనుషుల మధ్య ఉన్న సంబంధాలని చూసి ధ్యానంలో పోయి, అంటే తనలోకి తాను ఆత్మ పరిశీలన చేసుకుని ఆయన అదే చెప్పాడు, మీలోకి మీరు ప్రయాణించండి, అది ధ్యానం. ఈ ధ్యానం అనే దాని మీద చాలా మంచి పరిశోధన కూడా జరిగిందండి. అదేంటంటే పాలి భాషలో మనం ధ్యానం అని అంటున్నాము, పాలి భాషలో దాన్ని ఝాన్ అని అంటారు. పాలి భాషా పదం ఝాన్. ఝాన్ని మనం ఇక్కడికి తీసుకొని సంస్కృతైజ్డ్ చేసి ధ్యానము అని మనం అంటున్నాం. ఈ ధ్యాన్ అనేది ఎట్లా పోయింది చూడండి. ప్రపంచం అంతా బౌద్ధం వ్యాపించింది అనటానికి ఇదొక ఉదాహరణ. కొన్ని పదాలు ఎట్లా దేశాలు ఖండాంతరాలకు ఆ రోజుల్లో పోయాయి అని చెప్పటానికి ఇదొకటి. పాలి భాషలో ఉన్న ఝాన్ చైనాకు పోయి చాన్ అయింది, చాన్. ఆ తర్వాత అక్కడ చాన్ సంప్రదాయం ఒకటి విలసిల్లింది. చైనా హిస్టరీ తిరిగేసి చూడండి, మీకు అక్కడ చాన్ సంప్రదాయం కనబడుతుంది. అదే పక్కనున్న జపాన్ లోకి పోయింది ఇదే. ఈ ఝానే
జపాన్ లోకి పోయినప్పుడు వాళ్ళు ఏమన్నారు, దాన్ని జేన్ అన్నారు. చైనాలో చాన్ అంటే జపాన్ వాళ్ళు జేన్ అన్నారు. కొరియా పోయినప్పుడు దాన్నే సార్జాన్ అన్నారు. ధ్యానం అనే పదమే ఒక్కొక్క దేశంలోకి పోయి ఒక్కొక్క రకంగా అది మార్పులు చెందుతూ వచ్చింది. కొరియా నుంచి వియత్నాం పోయినప్పుడు థియాన్ అయింది. థియాన్, వియత్నాంలో థియాన్ అయింది. అయితే ఈ థియాన్ నుండి మనము మాట్లాడుకునే థేర్ అనే పదం వచ్చింది. థెరపీ, మెడికల్ సైన్స్ లో వాడే థెరపీ కూడా దాంట్లో నుంచే వచ్చింది. మనం రెగ్యులర్ గా వాడే థియరీ, సిద్ధాంతం ఏదైతే వాడేదో అది కూడా అందులో నుంచే వచ్చింది. బౌద్ధంలో థేర్ అంటే మహనీయుడని, గొప్పవాడని, విజ్ఞుడు అని. ఆ థేరే ఈజిప్టుకు పోయి ఏమైపోయింది, అక్కడ కొంతమంది థేరాపుటులు అని బయలుదేరారు. ఈ థేరాపుటులు అంటే ఎవరు? వీళ్ళు చికిత్సకులు. ఏదైనా జబ్బు చేస్తే చికిత్సను అందించే వాళ్లను వాళ్ళక్కడ థేరాపుటులు అని అనేవారు. సరే, ఈ చికిత్స విధానము కూడా బుద్ధుడు మొదలుపెట్టిందే. ఒక వృద్ధ భిక్కుకు బాగలేకపోతే ఆయన స్వయంగా సేవలు చేసి ఔషధాలు, కషాయాలు ఇచ్చి ఆయనకు స్వస్థత చేకూరేట్టు చేస్తే ఆయనను అప్పుడు ఏమన్నారంటే భైషజ్య గురువు అన్నారు. భైషజ్య గురువు అంటే ఏం లేదు, ఇప్పుడు మనం వాడే డాక్టర్, ఫిజిషియన్. అప్పుడు ఈ భాషలు లేవు, ఈ పదాలు లేవు, అప్పుడున్న భాషలు అవి. థేరవాదము అంటే ఏమిటి? బుద్ధుడు చెప్పినవన్నీ థేరవాదం కింద వస్తాయి. అంటే తార్కికబద్ధమైన వాదం. మీరు ఇటు చూడండి, వైదిక మతం కానీ, ఇతర క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, ఇతర ఏ మతం అయినా తీసుకోండి, తర్కబద్ధంగా ఉన్నాయా విషయాలు? లేవు. అభూత కల్పనలతోటి, మూఢనమ్మకాలతోటి ఎవడికి దోచింది వాడు చెప్పటం, ఇవన్నీ దొరికినాయి ఆధారాలు. ఈ వైదికులు చేయలే. బౌద్ధారామాలు ఇంత ఘోరంగా మార్చేసుకొని, ఆలయాలు చేసుకొని నెగ్గుకొస్తున్నారు. సాహిత్యాన్ని కూడా మార్చారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వాల్మీకి రామాయణంలోనే ఒక చోట బుద్ధుణ్ణి తిట్టడం ఉంది. రామాయణంలో బుద్ధుణ్ణి తిట్టడం ఉంది అంటే రామాయణం రాయబడడానికి ముందే బుద్ధుడు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుందా లేదా? అసలు బుద్ధుడు అనేవాడు అక్కడ లేకపోతే ఇక్కడ ఎందుకు తిడతారండి? అసలు 2500 ఏళ్ల క్రితం, సాధారణ శకానికి పూర్వం. ఇక్కడ మరొక క్లారిఫికేషన్ ఇవ్వాలి, కొంతమంది మిత్రులకు తెలిసి ఉంటది, కొందరికి తెలియకపోవచ్చు. క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అని మనం వాడేవాళ్ళము. కానీ ఇటీవలి కాలంలో ఆ క్రీస్తును పక్కకు పెట్టాము. మనం పెట్టి ఇప్పుడు మనం బతుకుతున్నది సాధారణ శకం. సాధారణ శకం 2025. ఇప్పుడు ఈ సాధారణ శకానికి పూర్వం అంతా సాధారణ శకానికి ముందు అంటున్నాం. క్రీస్తును మొత్తానికి తీసేశాము. ఆ క్రీస్తు అనేది ఎందుకు వచ్చింది? యూరోపియన్ దేశాలు ఆ క్రైస్తవం బాగా ఉనికిలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు BC AD అని. ఇప్పుడు తర్వాత కాలంలో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిఫోర్ కామన్ ఎరా BCE వాడుతున్నాం. అంటే బుద్ధుడు, అశోకుడు,
ఏ కాలం వాళ్ళు? BCE ప్రాంతం వాళ్ళు, బిఫోర్ కామన్ ఎరా. ఇప్పుడు ఈ కాలంని మనము CE అని రాస్తాం, కామన్ ఎరా. అందువల్ల నేను అప్పటి నుంచి సాధారణ శకానికి ముందు సాధారణ శకం అనేది వాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇంకా నేను లోపలికి పోయి త్రిశరణాలు ఏమిటి, అష్టాంగిక మార్గం ఏమిటి, అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా గంటలు గంటలు పడుతుంది. అందువల్ల జనరల్ గా ఇంట్రొడక్షన్ చెప్పుదాము. మన మూలాలన్నీ, బౌద్ధ మూలాలన్నీ ఇతర మతాలు అన్ని కొట్టేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు, బౌద్ధాన్ని నాశనం చేశారు. అది కాకపోతే వైదికులకు ఏం పని అండి? 9వ అవతారంగా తీసుకుపోయి దశావతారాల్లో ఎందుకు చేర్చుకున్నారు? సరే చేర్చుకున్నారు. ఈయన కూడా మీ విష్ణు అవతారాల్లో ఒకడు అని అనుకుంటే గనక దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని శిథిలాలు పడి ఉన్నాయి కదా, వాటిని ఎందుకు పునరుద్ధరించరు? విష్ణువుకు సంబంధించినవే అని మీరు అనుకుంటే మరి పునరుద్ధరించాలి కదా. వీళ్ళకు అవసరమైతే ఎవరిని పడితే వాళ్లను దేవుళ్ళను చేసేస్తారు. ఆ సాయిబాబా ఉన్నాడు అనుకోండి, ఈజ్ ఏ ముస్లిం. ఆయనను తీసుకురావటము, ఒక వెండి కిరీటం పెట్టడం, అక్కడ పురోహితుడు వెళ్ళవటం, వాడి జీవన భృతి వెళ్ళిపోయేట్టుగా అక్కడ ఒక బిజినెస్ మొదలు పెట్టుకోవటం చేసుకున్నారు, నడుస్తోంది. మీరు మూలాలకు పోయి ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే అసలు విషయాలు బయటపడతాయి. కానీ ఇక్కడ మనకు జరుగుతున్నది ఏమిటి అంటే, ఎవడు మూలాల్లోకి పోయి ఆలోచించే ఓపికలు లేకుండా పోయింది. ఏదో అవుతుంది కదా కానివ్వండి, మనం ఎందుకు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, బౌద్ధం నుంచి మనం నేర్చుకోవాల్సింది, బౌద్ధం శీల ప్రధానమైంది. శీలం అంటే నైతికత. అసలు నైతికత గురించి మనుషులలో ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఎవడన్నా దాన్ని నిలుపుకుంటున్నాడా? దాన్ని, నైతికతను, శీలాన్ని పక్కన పెట్టి బతుకుతున్నారు కదా. అసలు రాజ్యాధినేతలు వాళ్ళకే లేదు, ఇంకా మామూలు జనం, పూటకు లేని వాళ్ళ జనం, వాడు నీతిమంతంగా బతుకు అంటే వాళ్లే నీతిమంతంగా బతుకుతున్నారు. ఆ పైన ఎగబాకిన వాళ్ళకే నీతి ఉండట్లేదు. అశోకుడి సమయంలో ఆయన కొడుకును కూతుర్ని కిందికి శ్రీలంకకు పంపి అక్కడ దాన్ని బౌద్ధ దేశంగా మార్చిన తర్వాత శీల ప్రధానమైన దేశం అని దానికి పేరు పడింది. ఆ వాడుకలో సిలోన్ అయింది. మనం ఇప్పటికీ వింటాం కదా రేడియో సిలోన్. సరే, ఇటీవలి కాలంలో ఆ పేరు వాడటం లేదు, శ్రీలంక అని మార్చుకున్నారు. సో ఈ రకంగా బౌద్ధారామాల్ని మార్చి, బౌద్ధ శిల్పాల్ని మార్చి, బౌద్ధ సారాన్ని అంతా మార్చి, కట్టుకథలు కట్టి, దేవుళ్లను మార్చి, చివరికి బోధి వృక్షాన్ని, బుద్ధుడికి జ్ఞానోదయమైన బోధి వృక్షం కూడా ఇది జనాల్ని విపరీతంగా దేశ దేశాల నుండి దీన్ని చూడటానికి వస్తున్నారు అని దాని మీద కూడా కక్ష కట్టి ఆ బోధి వృక్షాన్ని కూడా నాశనం చేశారు కదా. ఎన్నోసార్లు అది నాశనం అయితే ఎన్నోసార్లు అది మళ్ళీ మొలకెత్తుతూ, తర్వాత అలెగ్జాండర్ కన్నింగ్హామ్ బ్రిటిష్ అధికారి వచ్చినప్పుడు ఇక్కడ బోధి వృక్షం ఉండాలి కదా అని అప్పుడు శ్రీలంకకు సంఘమిత్త తీసుకుపోయిన ఆ వృక్షం, దాని యొక్క మొక్కను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారు ఇండియాలో. సో ఈ రకంగా బోధి వృక్షాన్ని బతకనివ్వలేదు, బౌద్ధ సాహిత్యాన్ని బతకనివ్వలేదు. ఇంకొకటి, మనం ఈ మాత్రం
మా మాట్లాడుకుంటున్నాం, చదువుకుంటున్నాం అంటే అదంతా రాహుల్ సాంకృత్యాయన్ చేసిన గొప్ప పని. ఏం చేశాడు అంటే ఇక్కడ నలంద, తక్షశిల వీటన్ని తగలబెట్టి నాశనం చేస్తున్నప్పుడు బౌద్ధ భిక్కులు, ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఎవడికి దోచింది వాడు కొన్ని గ్రంథాలని పెట్టుకొని పారిపోయారు. టిబెట్, నేపాల్ అట్లా దేశాలు పట్టుకొని పోయారు. ఎంతో కాలం గడిచిన తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ మళ్ళీ వెళ్ళి అవన్నీ పరిశీలించి ఒక 20 గాడిదల్ని మాట్లాడుకొని వాటి మీద ఆ బరువులన్నీ మోపిస్తూ మళ్ళీ ఇండియాకు ఆ మంచు కొండల మీద నుండి కాలినడకన నడుస్తూ, ఎక్కుతూ, దిగుతూ, బతుకుతూ, చస్తూ మళ్ళీ ఇండియాకు వచ్చాడు. అవి రావటం వల్ల వాటికి ఇంగ్లీష్ అనువాదాలు, ఇతర భారతీయ భాషల్లో అనువాదాలు జరుగుతూ ఉన్నందువల్ల ఇన్ని వందల ఏళ్ల తర్వాత కూడా మనం ఇంతో అంతో ఆ పరిజ్ఞానాన్ని కొంత స్వీకరించగలుగుతున్నాము. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి విలువ ఇవ్వాలో వారికే ఇవ్వాలి. విలువకు అర్హత లేని వాళ్ళకి ఇవ్వకూడదు. అది ముఖ్యంగా బౌద్ధం శీల ప్రధానమైంది. మనం ఆ శీలాన్ని మనలో ఇమిడ్చుకోవాలి. రెండోది ఏమిటి, ఆయన ప్రకృతిని గౌరవించమన్నాడు. ఈరోజు ప్రకృతిలాగా ఉండటం లేదు. ఎందుకు? బ్యాలెన్స్ తప్పుతుంది. ఎందుకు? మనిషి చర్యల వల్లనే. ఢిల్లీలో అయితే అసలు ఊపిరి పీల్చుకోవడానికి గాలి లేదు. అన్ని ఇతర నగరాలు కూడా అట్లాగే దగ్గరగా వస్తున్నాయి. AQI మీరు టీవీలో వచ్చినప్పుడు చూడండి, పెరిగిపోతూ ఉంది. ప్రకృతిని మనం సరిగా చూసుకోకపోతే, దాన్ని చెడగొట్టుకుంటే మానవ జీవితం దుర్భరం అయిపోతుంది. మీరు ఎంత సంపద సంపాదించారు, ఎంత లగ్జరీగా బతుకుతున్నారు అనే తర్వాత అసలు మీరు జీవంతో ఉండటానికి గాలి ప్రధానం కదా. ఆ గాలే దొరకకపోతే, ఇది ఎప్పుడు సాధారణ శకానికి పూర్వం ఆయన చెప్పాడు, ప్రకృతిని రక్షించుకోండిరా. తర్వాత మనిషి ప్రధానంగా మన చర్యలు ఉండాలి అన్నాడు. అది చేస్తున్నామా? చెయ్యట్లేదు. సో ఈ రకంగా వీటన్నిటికీ సంఘం అన్నాడు. సంఘం గురించి మీకు ప్రపంచంలో ఏ మతం కూడా చెప్పలేదు. ఏం సంఘం? మామూలు సంఘం కాదు. శీల ప్రధానంగా ఉండే మనుషులు, ప్రకృతిని రక్షించుకునే మనుషులు, ప్రతిచర్య మనిషి కేంద్రంగా జరగాల అని భావించే వాళ్ళు, వీళ్ళందరూ సమైక్యంగా శాంతియుతంగా బతికితే అది సంఘం అవుతుంది. వీళ్ళనే మనం సంఘం అనాలి. వీటిలో దేనికి విరుద్ధంగా ప్రవర్తించినా కూడా వాళ్ళని మనం ఏమంటున్నాము? సంఘ వ్యతిరేక శక్తులు అంటున్నాం. ఈ రోజు కూడా సంఘ వ్యతిరేక శక్తులు మరి ఇప్పుడు అక్రమంగా రాజ్యాలు ఆక్రమించి అధికారం చేపట్టి పాలకులుగా తయారయ్యారు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం జనంలో చైతన్యం పెంచాలి, వివేకం పెంచాలి, ప్రశ్నను బతికించుకోవాలి. ఆయన అదే చెప్పాడు కదా. సో ఆయన కలలుగన్న సంఘాన్ని మనం స్థాపించుకోవాలి. ఆయన కలలుగన్న సమాజాన్ని, సంఘాన్ని, ప్రకృతిని, జ్ఞానాన్ని మనం రక్షించుకుంటూ ఉంటే మన జీవితం బాగుంటుంది, మన పక్కవాడి జీవితం బాగుంటుంది, పక్క దేశం వాడు కూడా బాగుంటాడు, ప్రపంచమే బాగుంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు ప్రతి ఇంట్లో బుద్ధుడు విగ్రహాలు పెట్టుకుంటున్నారు. అది ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే మనం కొంచెం మర్చిపోయినా కూడా బుద్ధుడు ఏం చెప్పాడు అనేది మనకు ఆ ప్రతిమలు, ఆ చిత్రాలు మనకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి. అది చాలా మంచిది. కానీ ఇక్కడ మన దేశ నాయకులు ఏం చేస్తారు? విదేశాలకు పోయినప్పుడు
మై బుద్ధికి దేశే ఆయా హూ అని భాషణలు ఇస్తారు. ఎందుకండి? నేను విష్ణు దేశం నుంచి వచ్చాను, శివ దేశం నుంచి వచ్చాను, బ్రహ్మ పుట్టించిన దేశం నుంచి వచ్చాను అని ఎందుకు చెప్పుకోరు? ఆ బ్రహ్మ అనే పదం కూడా బౌద్ధంలోది. ఇంకా దాని వివరాల్లోకి పోతే ఇంకా మళ్ళీ చాలాసేపు అవుతుంది. సో ఇట్లా మీరు ఏ మాట తీసుకున్నా దాని రూట్ మనకు బౌద్ధంలో నుంచి వచ్చింది. భారతీయ మూలాలు ఎక్కడ ఉన్నాయి? బౌద్ధంలో ఉన్నాయి. ఆ మూలాలకు పోయి అర్థం చేసుకుంటే మన జీవితం సుఖవంతం అవుతుంది. ఇతరులకు కూడా మనము సుఖంగా జీవించే ఆస్కారం, అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. చివరికి ఇంకొక మాట ఏంటి అంటే అప్పదీపో భవ అన్నాడు కదా. అంటే ఎవరికి వాళ్ళు దీపాలు కావాలి అన్నాడు. దీపాలు అంటే జ్ఞాన దీపాలు కావాలి. మీకు మీరే జ్ఞాన దీపాలై ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం అందిస్తగలుగుతారు కదా. అందువల్ల మనం ముఖ్యంగా ఏది అవసరమో ఆ జ్ఞానాన్ని మనం సాధిస్తూ మన చుట్టుపక్కల వాళ్లకు, మిత్రులకు, బంధువులకు అందరికీ పంచుకుంటూ ఉంటే ఆ జ్ఞానం, ఆ వెలుగు విస్తరిస్తూ పోతుంది, ప్రపంచ వ్యాప్తం అవుతూ ఉంది. చాలా విషయాలు ఉన్నాయి. ఒక సముద్రాన్ని మనం ఒక నీటి బొట్టులోనే చూడాలి. సూఫీ కవి రూమి ఏమంటాడంటే, నువ్వు సముద్రానికి కాదు అని నువ్వేమి బెంబేలు పడకు, ఈ నీటి బొట్టులోనే ఉన్న మొత్తం సముద్రానివి నువ్వే అన్నాడు. నీటి బొట్టులో ఒక్క నీటి బొట్టు కాదు, మొత్తం సముద్రం ఉంది. సో ఆ నీటి బొట్టులో ఉన్న మొత్తం సముద్రానివి నువ్వే అన్నాడు రూమి అనే సూఫీ కవి. చివరిగా ఇంకొక మాట ఏంటంటే, బుద్ధుడు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక ఆకు పై చెట్టు నుంచి కింద పడితే ఆయన దాన్ని చూశాడు. చూసి మొత్తం సైన్స్ అంతా ఆ ఆకులో నుంచి బయటికి తెచ్చాడు. ఈ ఆకు రూపంలో ఇక్కడ ప్రకటితమైంది. ఇప్పుడు అది రాలిపోయింది అంటే దాని జీవం లేదు. ఇప్పుడు ఇది మట్టిలో పోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అది చూసి ఆయన ఏం చెప్పాడు, మనం మనుషులం కూడా పుట్టటము చావటం అంటూ ఏమీ లేదు, పునర్జన్మ అంటూ లేదు. మనం ప్రకటితమవుతాం, కొంత సమయం ప్రకటితమవుతాం, తర్వాత అంతర్ధానం అవుతాం. ఈ రాలిన ఆకు మళ్ళీ జన్మ ఎత్తుతుందా? ఎత్తదు కదా, పునర్జన్మ లేదు. అట్లాగే మనం కూడా పునర్జన్మ ఏమీ లేదు. ఉన్న జీవితాన్ని సద్వినియోగపరుచుకొని ఇతరులకు ఉపయోగపడుతూ జ్ఞానం పంచుతూ ఉండటమే మనం చేయవలసిన పని. ఓపికగా విన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. నేను మీ ముందే చెప్పినట్టుగా నేనే ప్రాథమిక దశలో ఉన్న విద్యార్థిని. అందువల్ల ఏం చెప్పానో ఏమి మీకు అందించానో నాకైతే తెలియదు. తప్పులు ఏమైనా మాట్లాడితే క్షమించండి, సరైన విషయాలే మాట్లాడితే తీసుకోండి. ధన్యవాదాలు మహారాజ్ గారు, ధన్యవాదాలు. మీ అనుభవాన్ని, అధ్యయనాన్ని మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి 1-2 ప్రశ్నలు తీసుకుందాం అంటారా? మీ ఇష్టం. సభ్యులు దయచేసి ప్రశ్నలు చాట్ విండోలో టైప్ చేయండి. ప్రొఫెసర్ గారు, నేటి యువత బౌద్ధం నుండి ఏ ప్రధాన పాఠాలు నేర్చుకోవచ్చు? వారి జీవితాల్లో అది ఎలా మార్పు తీసుకురాగలదు? ఇప్పటిదాకా చెప్పింది మనం యువతకి చెప్పిందే. ఎందుకంటే ఆయన చెప్పిన అంశాలే మనం చెప్పాము కదా. శీలము, నైతికత ముఖ్యము. తర్వాత ప్రొటెక్ట్ యువర్ నేచర్, అది చేయాలి. యు బీ ఏ నాలెడ్జ్ సీకర్
ఆల్వేస్ జ్ఞానం ఎక్కడుందో అక్కడికి పోయి వెతుక్కొని మీరు జ్ఞానవంతులై మీ చుట్టూ ఉన్న వాళ్ళను జ్ఞానవంతుల్ని చెయ్యండి. ఇప్పుడు నైతికత ఒక్కటి నిలుపుకోగలిగితే ప్రపంచంలో ఇన్ని అసాంఘిక కార్యక్రమాలు జరగవు కదండి. దొంగతనాలు ఉండవు, వ్యభిచారం ఉండదు, హత్యలు ఉండవు. సమాజం ఇంత వికృతంగా ఎందుకు తయారైంది అంటే నైతికత లేకపోవటమే. ఆ నైతికతను మనం సాధించాలి. ఆ శాంతిని సాధించాలంటే దాన్ని సాధించాలి. ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నట్టు మన ఇండియాలో ఉండరు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయటము, ఎక్కడ పడితే అక్కడ కాల్చేయటము, ఇట్లాంటివి మానేయాలి. అది ప్రకృతిని విధ్వంసం చేసే కార్యక్రమాలు. బయట దేశాల్లో ఇంత విధ్వంసం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఎంత చిన్న నెగ్లిజెన్స్ అయినా కూడా అక్కడ హెవీగా వాళ్ళు ఛార్జెస్ వేస్తారు. ఆ ఛార్జెస్ భరించలేక ఎవడికి వాడు నోరు మూసుకొని క్రమ పద్ధతిలో ఉంటారు. ఇక్కడ అడిగేవాడు లేడు, చెప్పేవాడు అంతకంటే లేడు. అంతకంటే ముఖ్యంగా రూలర్స్ ఎవరైతే పాలకులుగా ఉన్నారో వాళ్ళకే క్రమశిక్షణ ఉండదు. క్రమశిక్షణ ముఖ్యం. నైతికత ఉంటే క్రమశిక్షణ వస్తుంది. అందువల్ల ఇందాక నేను చెప్పినవన్నీ యూత్కే. అందువల్ల యూత్ అందులో నుంచి ఏమైనా సారం తీసుకోగలిగితే తీసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాలని సక్రమంగా తీర్చిదిద్దుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. మరి మనం సమయాభావం వల్ల మరి ఒక్క ప్రశ్న తీసుకొని ఆంజనేయ రెడ్డి గారి సందేశం తర్వాత రాజా గారు ధన్యవాద ప్రసంగం. సో చివరి ప్రశ్న సార్, బౌద్ధం గురించి ప్రజల్లో ఏ ప్రధాన అపోహలు ఉన్నాయి, వాటిని ఎలా సరిదిద్దాలి? ప్రొఫెసర్ గారు. దేవరాజు గారు కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఆంజనేయ రెడ్డి గారు, మన బౌద్ధం గురించి ప్రజల్లో ఏ ప్రధాన అపోహలు ఉన్నాయి, వాటిని ఎలా సరిదిద్దాలి? బౌద్ధాన్ని గురించి చాలా అపోహలు ఉన్నాయండి. కొంతమంది చెప్తా ఉంటారు ఇది శీల ప్రధానమైందని ఇప్పుడు చెప్పారు కదా దేవరాజు గారు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. ఆ శీల ప్రధానమైన ధర్మాన్ని తిరిగి తీసుకొచ్చితే మనకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. సో యూత్కి మనం చెప్పాల్సింది ఏమిటంటే, హిందూయిజంలో రిచువల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, బౌద్ధంలో శీలానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. శీల ప్రధానమైనదే బౌద్ధం, శీలం లేకపోతే బౌద్ధం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ బేసిక్ పంచశీలాల్లో చెప్పిన 5 శీలాలు వీలైనంత వరకు పాటిస్తే ఎంతో బాగుంటుంది. కానీ మనం ఇది అంతా నేను పాటించలేకపోతున్నాను, నేను బౌద్ధుడిని కాలేకపోతున్నానని ఆతృత మీకు అనవసరము. వీలైనంత వరకు మీరు దాన్ని ఫాలో చేస్తే ఎంతో మంచిది. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. థ్యాంక్ యూ సార్. మరి సమయభావం వల్ల ప్రశ్నోత్తరాలు ముగిద్దాం సార్. ప్రొఫెసర్ దేవరాజ్ మహారాజు గారికి మన అందరి తరపున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. వీటిని గురించి ఇంకా ఫ్యూచర్లో కూడా మన దేవరాజు మహారాజు గారిని పిలిపించి వీటిని మనం రిక్వెస్ట్ చేసి ఇంకా కొన్ని విషయాలు ఆయన దగ్గర మనం వినాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. మరి నమస్తే ఆంజనేయ రెడ్డి గారు. నమస్కారం అండి. చాలా బాగా చెప్పారు, చాలాసేపు విన్నా, నేను కూడా ఎంత వింటున్నా ఇంకా. సో మీరు మీ ఇన్సైట్స్ వేరు, మా ఇన్సైట్స్ వేరు. మీ ఇన్సైట్స్ చాలా చక్కగా చెప్పారు ఈరోజు. వీటిని గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సిన, డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఫ్యూచర్లో మేము రిక్వెస్ట్ చేసినప్పుడు కొంచెం టైం స్పేర్ చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మరి సభ్యులు ప్రశ్నలు, నిర్వహణ గురించి సలహాలు ఈ సమావేశం తర్వాత కూడా రాజా గారికి పంపవచ్చును. ఇప్పుడు మహా ఉపాసక శ్రీ ఆంజనేయ రెడ్డి గారి సందేశం. ఆంజనేయ రెడ్డి గారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటంటే, ట్రెడిషనల్ ఇండియన్ రిలీజియన్లో పాపం చేయొద్దని ఎవరు చెప్పరండి, చేసిన దానికి పరిహారం చెప్తారు. బౌద్ధంలో అది కాదు, పాపం చేయొద్దని చెప్తారు. ఈ ముఖ్యమైన ఈ విషయాన్ని మనం అందరం గమనించాలి.
ఇది ట్రెడిషనల్ ఇండియన్ రిలీజన్ని కంప్లీట్గా దేవరాజ మహారాజ్ గారు చెప్పినట్లు కంప్లీట్గా పెర్వర్ట్ చేసి డాక్ట్రిన్ ఆఫ్ కర్మాని, డాక్ట్రిన్ ఆఫ్ అటన్నిటిని కూడా పెర్వర్ట్ చేసి టెంపుల్స్ నాశనం చేయడమే కాదు, బౌద్ధ ఎస్టాబ్లిష్మెంట్స్ నాశనం చేయడమే కాదు, ఐడియాస్ కూడా డిస్ట్రాయ్ చేసేసి దీని ప్రజల్ని కన్ఫ్యూజన్లో పడేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దీన్ని మనం తిరిగి రీక్లెయిమ్ చేయాలంటే బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈనాడు తెలుగులో ఉన్న బౌద్ధ సాహిత్యము ఏ భాషలో ఉన్న బౌద్ధ సాహిత్యానికి తీసిపోదు, అంత ఎక్కువ సాహిత్యం ఈరోజు ఉంది. దాన్ని మనం ఉపయోగించుకొని ఏ విధంగా మనం తిరిగి రీక్యాప్చర్ అవర్ ఏన్షియంట్ ట్రెడిషన్ అనేది మనం ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన శ్రీ కేకే రాజా గారి ధన్యవాద ప్రసంగం. కేకే రాజా గారు. సార్, సభ్యులందరికీ ధన్యవాదాలు. మీరు ఇంకొంచెం ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి, మీ మిత్రులకు తెలియజేయండి. ఈరోజు దేవరాజ మహారాజు గారు మనం అడిగినంతనే ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేశారు. కొద్ది రోజుల కిందటే అడిగాము, అడగగానే వారు మనకి చక్కటి ప్రసంగాన్ని ఇచ్చారు. వారి ఆర్టికల్స్ మనం రెగ్యులర్గా చూస్తున్నాం న్యూస్ పేపర్స్లో. మన శీలం పాటిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ బౌద్ధం నుంచి జ్ఞానాన్ని పెంచుకోవాలని చాలా చక్కగా వివరించారు. మరొక సమయం మరి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మరొకసారి వారితో విపులంగా మనం వారి ప్రసంగాన్ని విందాం. ఈరోజు వారు కోరినంతని మనకి చక్కటి ప్రసంగాన్ని అందించినందుకు వారికి దయచేసి ఇంకా అధిక సంఖ్యలో 100 దాటాలని చెప్పి కోరుతూ మీ అందరికీ ఉదాహరణ తెలియజేస్తూ సెలవు. మరి మనం అందరం పంచశీలను మన దైనందిన జీవితంలో ఆచరిస్తూ బౌద్ధ ధర్మాన్ని కొనసాగిద్దాం. మళ్ళీ 2 వారాల తర్వాత కలుద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ.